పూరా లోకల్. ఇటు మహిళలకి ముగ్గుల పోటీలతో పాటు కూడా సంక్రాంతిలో చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గంగిరెద్దులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే సంక్రాంతి అంటే ఏంటనేది తెలుస్తుంటుంది. ఇవన్నీ కూడా మెయిన్గా ఆంధ్రాలో మనకు కనిపిస్తుంటాయి. ఆంధ్ర తప్ప తెలంగాణలో మనం ఎప్పుడూ చూసిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ వరకు కూడా తీసుకొచ్చి అసలు సంక్రాంతి అంటే ఎలా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నారు. అసలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా సంక్రాంతిని వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు, గంగిరెద్దుల ద్వారా ఏమేం చేస్తారు అనేది కూడా. నమస్తే అండి. సంక్రాంతికి సంబరాలు గంగిరెద్దులు బస్సులు ఆంధ్ర నుంచి మార్కాపురం నుంచి వచ్చాయి, హైదరాబాద్కి వచ్చాయి. సంక్రాంతికి ఇక్కడ ప్రోగ్రాలు చేసుకుంటా రాముడు లక్ష్మణుడు సీతమ్మ ఆటలో ఆడిపించుకుంటా శిల్పురం ప్రోగ్రాం కానీ రవీంద్ర భారతి కానీ ఇట్లా ప్రోగ్రాలుగా వస్తాయి. ఆంబోతులు మంచిగా ప్రోగ్రాలు చేసుకొని మళ్ళీ పండగ చేసినాక వెళ్ళిపోతాయి. సంక్రాంతి పండగ అంటే హరిదాసులు గంగిరెద్దులు ముఖ్యంగా ఉండాలి. పెద్దల కాలంలో రేగు పనులు గుగ్గుళ్ళు అవి పెడతారు. ఇప్పుడంతా కాలం మారిపోయింది కాబట్టి ఆ గుగ్గుళ్ళు రేగు పనులు ఏం లేవు, గొబ్బెమ్మలు లేవు. ఇప్పుడు ఏదో గంగిరెద్దులు సంక్రాంతికి రావాలి, హరిదాసులు రావాలని పిలువనొప్పి చేస్తారు. వీటికి ట్రైనింగ్ ఇస్తారా? ఎలా సంక్రాంతి రోజు ప్రదర్శన అనేది చేయాలి అని చెప్పేసి ముందే వాటికి ట్రైనింగ్ మన మనిషి లెక్కనే చదువుకొని వాటికి ట్రైనింగ్ ముందు నుంచే ఉంటుంది. ఇంకా సంక్రాంతి పండుగకు పోకిరాలు తెస్తాం, ఒక దసరా కానీ ఒక సంక్రాంతికి కానీ. ఎలాంటి ప్రదర్శనలు ఉంటాయి వీటితో? ఇగో మన నోరున్న మనిషి మాట్లాడితే రాముడు అంటే మాట్లాడతాడు. ఇక తలకాయపు దెబ్బ చెప్తాడు, కుడి చేయి ఎడం చేయి ఓయినం చెప్తాడు. వాళ్ళు ఇగో ఏమయ్యా రాముడు మాట్లాడుతున్నావా, చదువుకున్నావా, లెక్కలు వస్తున్నాయా, ఏది మన సెకండ్ అంటే ఏ లెక్క సెకండ్ చేయి చూపి కూడా ఇస్తుందా? రెండో చేయి చూపించు, డ్యూటీకి వెళ్తా టైం తీసుకుని చెయ్యి చక్కగా. వాళ్ళు దేవుడికి వెళ్ళిపోయి దండం పెడుతున్నారు, దండం అంటే పెట్టి మంచిగా. ఇప్పుడు దండం కూడా పెడతారు. అలా మనిషి మీద నాలుగు కలిపెట్టి డాన్స్ ప్రోగ్రామ్ చేస్తాయి. అంటే అర్థం అవుతా ఉంటాయి, ఏం మాట్లాడుతున్నామో అర్థమయ్యి రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఇంకా మనం మేళం డోలు వంచుతుంటే ఆయన అన్ని ఆటలు చూపిస్తాడు, వినిపించి అర్థం చేసుకొని ఆడుతూ ఉంటారు. అది ఏమయ్యా రాముడు అంటే పలుకుతాడు. ఆయన మన మాట నోరు లేకపోయినా కూడా ఏమయ్యా రాముడు అంటే పలుకుతాడు, అట్లాగా నోరు ఇస్తుంటాడు. ఏమయ్యా రాముడు నీ రైట్ హ్యాండ్ చూపించమంటే రైట్ హ్యాండ్ చూపిస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ చూపించమంటే లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తాడు. ఇదంతా నమస్తే చేయడానికి దేవుని కాడికి పోయి నమస్తే పెట్టమంటే నమస్తే కూడా పెడతాడు. ఈ గంగిరెద్దులను చూసి మా కొడుకు ఇచ్చేవాళ్ళు తలా 20 రూపాయలు 500 200 300. ఎన్ని సంవత్సరాల నుంచి గంగిరెద్దుని ఈ మా తాతల ముత్తాతల కానించి ఉన్నది, నడుమంది వచ్చింది. అప్పటి నుంచి ఈ ఆటలు మేము ఆడుతూ ఉంటాం. సొనాయి మేళాలు డోళ్ళు మేళాలు పెట్టుకొని గంగిరెద్దుని పెట్టుకొని సీతమ్మ అంటే అంత ఎత్తు ఆవు ఉంటుంది. ఆ ఆమె చేతికి మా సీతమ్మ రాముడు గారి కళ్యాణం చేసి పెళ్లి చేసి ఆ విధంగా అంత చేసి అంతలో బియ్యం కానీ పైసలు కానీ బట్టలు కానీ అన్ని ఇస్తారు మాకు. సో ఇదంతా మీకు సాంప్రదాయంగా వస్తుందంటారండి? ప్రతి పండక్కి మీరు గంగిరెద్దులతో ఇలాంటివి ప్రతి సంప్రదాయానికి కూడా మాకు ఇది ఇది ఒక మాకు వృత్తి అన్నమాట. మా వృత్తి ఇది. అదేగా మా జీవితకాలం అంతా కూడా కదే. మా తాతలు కాంచి మా జేజేలు కాంచి అందరూ కాంచి కూడా పిల్లలకి కూడా పిల్లలకి ఏమి లేదు, ఇది మాతోనే పోయింది. ఇంకంతే ఇంక మాతోనే. ఇక మా పిల్లలంతా చదువుకొని ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, జాబులు చేసుకుంటా వాళ్ళు ఉంటారు. ఇక మేము ఇంత మాతో ఇక మళ్ళా రాదు ఇక ఇంతవరకు. ఏదో మా వృత్తి ఇదే ముద్రాంచి మా తాతల కాంచి ఇదే వృత్తి, కానీ మేము రెండో వృత్తి పెట్టిన వాళ్ళం కాదు. మాకు గంగెద్దులు గంగెద్దులు సొనాయిలు మేళాలు బట్టి ఊరు తిరిగేది, బజారుకు మా సంగీతం పెట్టుకొని మా ఎద్దుల ఆట పెట్టుకొని. చిన్న వృత్తి అయినా కానీ మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. అది ఆ రకంగా చేస్తానే ఉన్నాం. అది అది సో ఇది చూసాం కదా. అసలు సంక్రాంతి పండుగ మొత్తం కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ గంగిరెద్దుల్ని పల్లెటూర్ల నుంచి తీసుకొచ్చి వాటిని అయితే మంచిగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అసలు సంక్రాంతి రోజు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇటు గంగిరెద్దులతో పాటు మనకి సంక్రాంతి అంటే హరిదాస్ అయితే గుర్తొస్తూ ఉంటారు. ఇక్కడ బుల్లి హరిదాస్ కూడా ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా జరుపుకుంటున్నావు సంక్రాంతి? మంచిగా జరుపుకుంటున్నావా? ఏంటి ఏంటి థీమ్ ఏంటి? ఏం వేసం వేసావు? ఇదేంటి? హరిదాస్. ఏంటి హరిదాస్ ప్రత్యేకత ఏంటి సంక్రాంతికి?
ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటావా అంటే హరిదాస్ ఇవి వేస్తాం అనేది? వేస్తాం. సంక్రాంతిలోనే కనిపిస్తావా మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తావా మాకు? సంక్రాంతిలో సంక్రాంతికే కనిపిస్తావు, మళ్ళీ ఎప్పుడు కనిపించవు. హరిదాస్ని సంక్రాంతిలో ఎలా చూస్తారు? రాముడు రాములు లెక్క ఇటు బియ్యం వేస్తారు, మంచిగా అనిపిస్తుందా నీకు? ఓకే.